ఉన్న పని సరిపోలేదని ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పని కూడా నచ్చే. మిస్సమ్మ బ్యాగ్లో తాళుందేంటి? మిస్సమ్మకి ఇంకా పెళ్లి కాలేదు కదా. ఇవిడికేమో పెళ్లి కాలేదు, తాళి పెట్టుకుని తిరుగుతుంది. ఆ మనోహరి అమ్మగారికేమో కాళ్ళకి మెట్టెల ముద్రలున్నాయి. పెళ్ళయిందమ్మా అని అడిగితే అదే కాలుతో తన్నింది. ఏంటో ఇంట్లో వాళ్ళు. అందరి బ్రతుకులు బానే ఉన్నాయి నీలా. నీ బ్రతికే ఇలా మెళ్ళో తాళి, కాళ్ళకి మెట్టెలు లేకుండా దారం లేని గాలిపటంలా అయిపోయింది. లేదని బాధపడే బదులు దొరికింది తీసుకోవచ్చు కదా. అయినా పరాయి వాళ్ల సొమ్ము. నేనేమైనా కావాలని దొంగతనం చేస్తున్నానా? దేవుడే నీకో దిక్కు మొక్కు లేదు కదా, తీసుకో అని నాకు దొరికేలా చేశాడు అంతే. ఏంటే కళ్ళు నెత్తికెక్కాయా? అయినా ఇది ఇల్లు అనుకున్నావా, రన్నింగ్ ట్రాక్ అనుకున్నావా అలా పరిగెడుతున్నావు? అమ్మా అది అది చూసుకోలేదమ్మా, క్షమించండి. అంత కంగారు పడుతున్నావేంటే? నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడెక్కడో చూస్తున్నావేంటి? ఏమైంది నీకు ఇవాళ? అది అమ్మగారు, ఆ స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయాను, గుర్తొచ్చి కిందకు వెళ్తున్నా. సరేపా. అమ్మయ్యా, గండం గట్టెక్కేసింది. దేవుడా, ఇప్పుడెలా? ఏమైంది? అంత కంగారుగా ఉన్నావు? అది చెత్తమ్మగారు, చెత్త బయట పడేద్దామని. మళ్ళీ మీరు చూస్తే అరుస్తారు కదా. పడే. గ్రహములు అనుకూలించటం వల్ల నీవు ఆ ఘోర నుండి తప్పించుకొంటివి.
పొరపాటున నీవు ఆ ఘోరాకు చిక్కినచో ఏమై ఉండునో తలుచుకున్నట్టుకే నాకు భయముగానున్నది. ఇప్పుడు నీవు నా పక్కనే ఉన్నావనుకుని చెప్పుచుంటుంది బాలిక. జాగ్రత్తగా ఉండుము బాలిక. ఇక్కడే ఉన్నా గుప్తా గారు, గుర్తు చేయకండి. భయానికి వెన్నులో వణుకు పుడుతోంది. నేను భయపడుతుంటే అంజుకి ఎలా తెలిసిపోయిందో తెలియడం లేదు. వెంటనే డోర్ క్లోజ్ చేసింది. కూతురైనా ఒక తల్లిలా ఇవాళ నాకు నా భయానికి అడ్డుగా నించుంది. అయినా నా కష్టాలు నాకు సరిపోవు అన్నట్టు అతను నా వెనకాల పడ్డాడేంటి? ఏంటో, చనిపోయాక టెన్షన్లు గొడవలు ఏవీ ఉండవు అనుకుంటాం, కానీ ఆత్మగా ఉండటం కూడా చాలా కష్టం గుప్తా గారు. గుప్తా గారు! ఏమైనది బాలిక? ఎందులకు అలా లేడి పిల్లవలే చెంగు చెంగున గెంతుతూ వచ్చిచుంటివి? మీ మాటలు ఒక్కొక్కసారి అర్థం కాకపోయినా భలే తమాషాగా ఉంటాయి తెలుసా? నీకిప్పుడు ఒకటి చూపిస్తాను. ఎవ్వరికీ చెప్పరు కదా. ఆటూలని చూపించుము. అమ్మో, ఇదేదో పర్సనల్ మూమెంట్ లా ఉంది. మనం సైడ్ అయిపోవడం బెటర్. మంగళసూత్రము. నీలా తాళిని మెళ్ళో వేసుకోవాలి, కానీ ఇలా చేతుల్లో పట్టుకుని తిరగకూడదు. కొంపదీసి ఇప్పుడు ఆ తాళి నా మెళ్ళో కట్టు అని గుప్తా గారినైతే అడగదు కదా. అమ్మా, ఇది నా తాళి. నీలా, ఇది ఇది నీ చేతికి ఎలా వచ్చింది? కొడైకెనాల్లో నా మెళ్ళో నుంచి పోయిన తాళి నీ చేతుల్లోకి ఎలా వచ్చింది? నీకెవరిచ్చారు? చెప్పు. ఎవరిది బాలిక ఈ మంగళసూత్రము? నాది. ఎవరిదో అయితే నా దగ్గర ఎందుకుంటుంది? నాదే గుప్తా. లేదు లేదు గుప్తా గారు, నీలా అబద్ధం చెప్తుంది. ఇది నా తాళి. ఇది తనకి ఎక్కడ దొరికిందో అడగండి. అడగమంటే అలా చూస్తున్నారేంటి? అయ్యో, నా మాటలు మీకు వినిపించావు కదా. దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ఏంటి అలా చూస్తున్నారు? ఏమీనూ లేదు. సరే, ఇది మీ దగ్గరే జాగ్రత్తగా దాచండి. ఇది నా చెంతని ఎందులకు బాలిక? నా మెడలో పడవలసిన తాళి మీ చేతుల నుంచి రావాలి కదా. ఏమిటి ఆలోచిస్తున్నారు? మా లోకమున ప్రాణమున్న మానవులకు ప్రవేశము లేదు కదా అని.
అది ఆలోచించుచుంటేని ఏమీ లేదు, నీవు చెప్పుము. మీరేమన్నారో నాకు అర్థం కాలేదు. ఆహా, అసలు నేను జాగ్రత్తగా దాయండి. ఆటోలని బాయ్. ఆటోలని ఆటోలని నీలో మిస్టర్ గుప్తా, అది నా తాళి, అది నా తాళి. నీలో చెప్పేది అంతా అబద్ధం. గుప్తా గారు, అది నేను జాగ్రత్తగా దాచేదాన్ని. అయ్యో, అది నా తాళండి. నేను మీకు ఎలా చెప్పాలి? అది నా తాళి. అయ్యో, ఈ అమావాస్య ఎప్పుడైపోతుందో. ఆ ఆశ్రమం నుంచి నేను తీసుకొచ్చింది ఒక్క అమ్మాయిని. ఆ అమ్మాయి పేరు అరుంధతి. ఆ అమ్మాయి ఈ మధ్య చనిపోయింది. అక్కా, ఇవాళ మనం చూసింది, తెలుసుకుంది అంతా నిజమేనా? ఆ అరుంధతి చనిపోవడం ఏంటి? బాగా ఉద్యోగం పోయి రోడ్డు మీద పడడం ఏంటి? అదే సమయానికి ఈయన జబ్బు పడడం ఏంటి? ఆ జబ్బుకి సమాధానం మిలిటరీ ఆయన సంతకం అవ్వడం ఏంటి? సంతకం కోసం ఈ భాగి ఆయన ఇంట్లోనే చేరి తల్లిని పోగొట్టుకున్న అక్క పిల్లలకి తల్లిలో దగ్గరుండి చూసుకోవడం ఏంటి? తమ్ముడు, రక్త సంబంధానికి మరీ ఇంత శక్తి ఉంటుందా? విధి తలరాత గిసువంటాటిని ఎప్పుడూ నమ్మలేదు తమ్ముడు. గిదంతా చూస్తుంటే నమ్మక తప్పడం లేదురా. గీ అంతటి ముచ్చట్లో నాకొకటి అర్థం కాలే అక్క. ఏందిరాది? గీ ముచ్చట్లని మనకే ఎందుకు తెలుస్తున్నాయి? ఏమోరా, కానీ ఈ విషయం మాత్రం మీ బావకు గాని భాగ్యకి గాని అస్సలు తెలియకూడదు. ఎందుకక్క? చెప్తే ఆస్తి కక్కుదారులం అవుతాం కదా. మన దరిద్రం చూసి వాళ్ళు కనికరించి ఎన్నోన్ని పైసలు ఇస్తారు కదా. రేయ్, తెలిస్తే మనం కోటీశ్వరులు అవ్వడం కాదు, భాగి ఆ ఇంటి కోడలవుతుంది. ఆ మిలిటరీ వాడి పెళ్ళాం అవుతుంది. గా పిల్లలకి తల్లవుతుంది. వద్దక్క, వద్దు. అయితే ఈ విషయం ఎప్పటికి బాగా తెలియద్దు. ఇప్పుడు మనం ఏం చేయాలా కమలా? ఆ ఇంట్లో మనకంటూ సాయం చేసేవాళ్ళు మనలానే బాగా ఆ ఇంటి కోడలు అవ్వకూడదు అని కోరుకునేవాళ్ళు మనకి దొరికేదాకా మనం సప్పుడు చేయకూడదు. పిల్లలు ఎక్కండి. ఎవరి కోసం చూస్తున్నారు? తాతయ్య కోసం. తాతయ్య, రేపు సండే కదా, మీరు లంచ్కి మా ఇంటికి రావాలి. రేపా? ఎందుకులేమ్మా, ఇంకోసారి వస్తాను. రండి తాతయ్య, మీకు మా ఇల్లు, మా నానమ్మ, తాతయ్యని పరిచయం చేస్తాం. అవును, ఇంకా మా చెల్లిని, మిస్సమ్మని కూడా పరిచయం చేస్తాం. రేపు ఆదివారం కాదు కానీ తర్వాత ఆదివారం వస్తా. ఎందుకు తాతయ్య? రేపేమైనా పనుందా? పనేమి లేదు కానీ. తాతయ్య, కానీ లేదు, ఏమీ లేదు. మీరు రాకుంటే మేము మీతో మాట్లాడం. అయ్యో తల్లి, అంత మాట అనకమ్మా. మీతో మాట్లాడకుండా నేను ఉండగలనా? మిమ్మల్ని చూడకుండా, మీతో మాట్లాడకుండా ఈ ప్రాణం ఉండలేదమ్మా. మీరు నోరారా తాతయ్య తాతయ్య అని పిలుస్తుంటే నిజంగా నా మనవళ్ళు మనవరాళ్ళు పిలిచినట్టుందమ్మా. మరి అలాంటప్పుడు లంచ్కి రా తాతయ్య. ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పకుండా ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి పిలవకూడదమ్మా. నువ్వు ఎవరు ఎలా అవుతావు తాతయ్య? నువ్వు వస్తున్నావు అంతే. సరే తల్లి, వస్తాను. Yes!
రాథోడ్ రేపు తాతయ్య వాళ్ళ ఇంటికెళ్ళి పిక్ చేసుకుని రావాల్సిన బాధ్యత నీదే. అలాగే అమ్ములు. ఎందుకులేమ్మా, నేను వచ్చేస్తానుగా. తాతయ్య నేను మాట్లాడుతున్నాను కదా, మీరు మాట్లాడకండి. అది కాదమ్మా. రాథోడ్ తాతయ్య అలానే అంటారు, నువ్వు వెళ్ళి పిక్ చేసుకుని రావాలి. అలాగే అమ్ములు. తాతయ్య మీ నెంబర్ రాథోడ్కిచ్చి ఎక్కడికి రావాలో చెప్పు. 16-26 బాబు, బంగారు మైసమ్మ గుడి దగ్గరికి రండి. సరేనండి పిల్లలు, వెళ్దామా? బాయ్ తాతయ్య. బాయ్ అమ్మా. సార్, వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అలాగేనండి. రేపంతా పిల్లల్ని చూడకుండా ఎలా ఉండాలా అని బాధపడుతుంటే ఆ బాధను చూడలేక నన్నే వాళ్ళ ఇంటికి పంపించేలా చేశాడు ఆ స్వామి. అమ్మయ్యా, అమావాస్య ఘడియలు పూర్తయినవి. ఇంతకు ఈ బాలిక ఎచ్చట? బాలిక బాలిక, నీకేమీయునూ కాలేదు కదా? ఆ ఘోరా నిన్ను తీసుకువెళ్ళదడేమోనని నేనెంత భయపడుతునో తెలియనా? నన్ను వెంబడించాడు కదా గుప్తా గారు, అప్పటినుంచి ఇంట్లోంచి బయటికే వెళ్ళలేదు. అమ్మయ్యా, నీవు ఎచ్చట ఉంటివో, ఎక్కడ ఆ ఘోరా చేతికి చిక్కెదవోనని చింతించి తిని. అవును, రోజంతయూ నీవు నా చెంతనే ఉంటివా? ఆహా, లేదు గుప్తా గారు, అప్పుడప్పుడు ఉన్నాను అంతే. ఆహా. కానీ ఒకటే అర్థం కాలేదు. మీలో మీరే మాట్లాడుకుంటూ తల్లి చెల్లి అని ఏదేదో అంటున్నారప్పుడు. ఇన్ని దినములు నీవు ఒంటరివని అనాథవని రోధించితివి. కాని నీకోసం పరితపించు తండ్రి సోదరి ఉన్నారని తెలుసుకోకుండానే మరణించితివి. అది శాంతము వింటివా బాలిక? ఎక్కడ గుప్తా గారు, ఆ తల్లి చెల్లి అని ఇంకా ఏదో అంటున్నారు, సరిగ్గా వినిపించలేదు. జగన్నాథ, బ్రతికించావయ్యా. ఇదంతా కాదు గాని నా తాళెక్కడా? నీ తాళి ఎవరిని చేరవలనో వారినే చేరినది, వారి వద్దే భద్రముగానున్నది. ఆ చేరవలసిన వాళ్ళెవరో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం తాళి మీ దగ్గరే ఉంది. నా చెంతన ఉన్నదా? అంటే నీలా ఇచ్చిన తాళి నాది గుప్తా గారు. నీ తాళి ఉండవలసినది ఆ బాలిక చెంత కదా, నీలా చెంత కెటులు చేరినది? ఆ బాలిక ఎవరు గుప్తా గారు? అంటే ఎన్ని రోజులు నా తాళి ఎవరి దగ్గరుంది? ఎవరి దగ్గర నుంచి ఆ తాళి తీసుకుని నీలా మీకిచ్చింది? చెప్పండి గుప్తా గారు, మాట్లాడండి గుప్తా గారు. మీరన్న బాలిక ఎవరు? బాలిక అంటే బాలికే. అదే, ఎవరు ఆ బాలిక? బాలిక ఎవరు అంటే ఆ బాలిక ఎవరు అంటే ఎవరు ఎవరు అంటే ఆ బాలిక ఈ బాలికనే, ఈ బాలిక ఆ బాలికనే. ఆ బాలిక ఈ బాలిక అయినప్పుడు ఈ బాలిక చెప్పరన్నమాట. సరే, నేనే కనుక్కుంటా. ముందు నా తాళి నాకు ఇచ్చేయండి. ఏ తాళి? గుప్తా గారు, ఆయనచో నా అంగుళీకము నాకు ఇచ్చివేయము. ఏ అంగుళీకము? నా అంగుళీకము నాకు ఇచ్చి వరకు నీ తాళి నీకు ఇవ్వను. గుప్తా గారు.
లారీ నెంబర్ ప్లేటు ఫేక్ సార్. గుప్తా గారు ఏమైంది? మా ఆయన అంత టెన్షన్గా వెళ్తున్నారు.